పాస్టర్ ప్రవీణ్కి ఫస్ట్ ఎయిడ్ చేశారో అతనే ప్రస్తుతం మనతో ఉన్నారు. నమస్తే అన్న. ఏంటి పాస్టర్ ప్రవీణ్ గారు ఆ రోజు 24వ తారీఖు అక్కడ పడిపోయినట్టుగా చూసి అంటే సడన్గా ఎలా గుర్తుపట్టారు? మీరు ఇక్కడ ఒకటి గమనించాలా, ఆయన విక్టిమ్ పడ్డాడు, రోడ్ యూజర్ బండి మీద పడ్డాడు. అతను పాస్టరా లేకపోతే ఇంకో పేరా అని మాకు అది తెలియదు. మేము రూల్ ప్రకారం ఏ రోడ్ యూజర్ పడ్డా మేము ట్రీట్మెంట్ ఇస్తాం. ఆ టైంలో మాకు కంట్రోల్ రూమ్ నుంచి కాల్ వచ్చింది, అది రోడ్ యూజర్ పడ్డాడు, బండి మీద నుంచి పడ్డాడని కాల్ వచ్చింది. మేము మా టీంతో తొందరగా అక్కడ చేరుకున్నాం. ఆల్రెడీ మాకన్నా ముందలే లైన్ మ్యాన్స్, గేట్ మ్యాన్స్ ఉంటారు. వాళ్ళల్లో ఒకళ్ళు వెళ్ళి ఆ పడ్డ విక్టిమ్ని లేపారు. లేపి బండి మీద కూర్చోబెట్టారు. ఆ విక్టిమ్ అతనికి, ఆ విక్టిమ్ దాని మీద బండి మీద కూర్చున్నాడు. ఆ రోడ్ యూజరు బండి మీద నుంచి పడ్డ అతను లేచి బండి మీద కూర్చున్నాడు. దెబ్బలు ఏమీ తగిలినట్టుగా కూడా ఎక్కువ గాయాలు కూడా ఏమీ లేవు. మేము వెళ్ళి చూసాం, ఏమీ లేవు. సో ఆ బండి మీద ఉన్న అతను నిలబడలేని పరిస్థితుల్లో అతను స్టేబుల్ చేసుకునే పరిస్థితుల్లో బండి మీద కూర్చోలేకపోతున్నాడు. ఎదరికి ముందలకి ఫ్లెక్స్ అయిపోతున్నాడు, అంటే ఊగుతుంటూ మేము అన్న మేము ఎక్కడి నుంచి వస్తున్నావు ఏంటి అసలు ఇది అని అతని హిస్టరీ, అంటే అతను ఎక్కడి నుంచి వస్తున్నాడో ఏంటి అని కనుక్కున్నాము. ఏం మాట్లాడలేదు, మేము అడిగినా కానీ ఏం మాట్లాడలేదు. రెస్పాన్స్ అనేది మాకు ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. అంటే నోట్లోంచి ఒక మాట కూడా మాట్లాడలేదా ప్రవీణ్ గారు? అంటే ఏంటి నీరసంగా ఉండి మాట్లాడలేదా లేకపోతే ఎలా ఉన్నారు ఆయన? దెబ్బలుగా సైలెంట్గా చూస్తున్నాడు. మాకెళ్ళి హెల్మెట్ పెట్టుకుని ఉన్నాడు, మాస్క్ పెట్టుకుని ఉన్నాడు. ఓన్లీ మాకెళ్ళి సైలెంట్గా మాకెళ్ళి అలాగే చూస్తున్నాడు. నేను నా ప్రయత్నం నేను చేస్తున్నాను ట్రీట్మెంట్ చేయడానికి. మీరు వెళ్ళిపోయారా అక్కడికి? వెళ్ళగానే చూసిన తర్వాత ఎలా పడిపోయింది బైక్? కానీ ఆయన బండి మీద కూర్చుని ఉన్నాడు, పడిపోలేదు. బైక్ పడలేదు, ప్లస్ మనిషి కూడా కింద పడలేదు. బండి మీద యాజ్ యూజువల్ గా ఒక పర్సన్ కెమెరాలో మనం చూస్తే కనుక ఆయన ఖచ్చితంగా ఇలా ఫాస్ట్ గా వచ్చి పడిపోయారు. అది పడ్డప్పుడు. కానీ నేను బండి మీద కూర్చున్నప్పుడు వెళ్ళాను. ఇప్పుడు మేము పడంగానే వెళ్ళాం కదా, మాకు ఫోన్ రావాలా, మేము అక్కడ నుంచి మూవ్ అవ్వాలా. బండి మీద కూర్చొని ఉన్నాడు, అది కూడా విజయవాడ వైపు కూర్చొని వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. అప్పుడు నేను వెళ్ళి ఏంటి ఇంజురీస్ ఏమైనా ఉన్నాయా అని గేట్ మ్యాన్ అడిగితే, పడ్డాడన్నా, ఇప్పుడు ఎక్కడ పడ్డాడు చూడండి ఒకసారి అన్నాను. సో నేను యాదామావులుగా అన్ని కేసులకి ఎలా చూస్తామో అలాగే ఓవరాల్గా ఏమైనా ఉన్నాయా లేవా అని వెరిఫికేషన్ చేసుకున్నాను. నేను చూసినప్పుడు రైట్ హ్యాండ్కి ఒక చిన్న ఆపరేషన్ గీసుకుపోయి ఉంది, అంటే బ్లడ్ బాగా డ్రై అయిపోయి ఉంది. అది జరిగింది కాదు, ఫ్రెష్గా అప్పుడు జరిగింది అయితే కాదు, అక్కడ జరిగింది అయితే మేము ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తరలిస్తాం. ఎందుకంటే అక్కడ బ్లడ్ వచ్చినా ఏం వచ్చినా కానీ మేము తరలిస్తాం. చిన్న గీతన ఎక్కడ చేతిలో? ఇప్పుడు మీ రైట్ హ్యాండ్ ఎక్కడ జరిగింది? రైట్ హ్యాండ్కి ఇక్కడ జాయింట్ పెద్దదైతే మరీ పెద్దది కాదు, అలాగని మరీ చిన్నది కాదు. జస్ట్ నాకు అది రెడ్డిష్గా కనబడటం ఏంటో అది క్లీన్ చేశాను, మా అసిస్టెంట్ చేత క్లీన్ చేశాను. క్లీన్ చేసిన తర్వాత దిగి మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి అన్న, రెస్ట్ తీసుకుంది కానీ అని ఫ్రెండ్లీగా నేను చెప్పాను. ఫ్రెండ్లీగా దిగుతాడేమని చెప్పి రానా రెస్ట్ తీసుకుంది. కానీ ల్యాప్టాప్స్ ఎక్కడో పడిపోతాయి, నువ్వు కూడా ఎక్కడో పడతావు, నువ్వు ఎక్కువ దూరం కూడా వెళ్ళావు. నువ్వు ల్యాప్టాప్లు ఉన్నాయా లేకపోతే ఏం సామాగ్రి తీసుకెళ్తున్నట్టు మీరు గమనించారు? ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ కంపల్సరీగా. ఎందుకంటే నేను ఒకసారి వెనక్కి వెళ్ళి అసలు ఆ బ్యాగ్స్ ఒక సైడ్ కొరుగున్నాయి, ఆ ఎలక్ట్రిక్ గ్యాజెట్స్ అని నేను గమనించాను. బ్యాగ్లో పెట్టుకొని ఒక థ్రెడ్తో టై చేస్తుంది, ఒక సైడ్ కొరుగున్నాయి. సో నేను ఆ బిలాంగింగ్స్ గమనించే పోతాయి అన్న, ఎక్కడో కట్ట రెస్ట్ తీసుకో, మాకు రెస్ట్ రూమ్స్ ఉన్నాయి, రెస్ట్ తీసుకో అన్నాను. అయినా కానీ మాకు వెళ్ళి చూసాడు, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. మనకి హెల్మెట్ తీవని అడిగాను, ప్లస్ మాస్క్ తీవని అడిగాను, ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. వాటర్ కానీ ఏమైనా తీసుకున్నారు? అది మేమేమి వాటర్ కానీ ఫుడ్ కానీ మేమేమి ఇవ్వలేదు. అది వాటర్ ఇవ్వలేదు, ఫుడ్ ఇవ్వలేదు, మేమేమి ఇవ్వలేదు. జస్ట్ నోరు తెరిచి మాట్లాడలేదు కదా, ఒక్క మాట మాట్లాడలేదు. బండి మీద కూర్చున్నాడు, మేము పర్సన్ బండి మీద కూర్చుంటే మేము అతన్ని దిగి రెస్ట్ తీసుకుంటానికి అడిగాము. సో అతను అదే సమయంలో నేను మాట్లాడుతున్నాను కానీ కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వలేదు. బుల్లెట్ బండి కిక్ కొడుతున్నాడు, స్టార్ట్ అవ్వలేదు. కుసేపు కొట్టాడు, తర్వాత కిక్ ఆన్ అండ్ ఆఫ్ చేసి సెల్ఫ్ కొడితే స్టార్ట్ అయింది. అది అప్పుడు మేము గమనించింది ఏంటంటే, ఆల్రెడీ బండి పడిన సమయంలో ఎదర డూమ్ లైట్ కూడా ఊడి ఏలాడబడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బండిలాగా మీరు గమనించారా? అది బండికి ఏమైనా ఎదురు లైట్ ఏదైతే ఉంటుందో అది ఊడి ఏలాడబడుతుంది.
ఎలాడబడుతుంది అది కూడా చెప్పి అది కూడా మేము తెలియపరిచాం అన్న హెల్మెట్ కూడా అది లైట్ కూడా ఊడిపోయి అది లైట్ ఊడిపోయి ఎలాడబడుతుంది ఇది ఎలాగదేమో మీరు ఇక్కడ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి అని కూడా మేము చెప్పాం సెంటర్లో మెకానిక్స్ ఉంటారు ఏ సమయంలో అంటే 4 నాకైతే 3:52 కాల్ వచ్చింది ఓకే నాకు 3:52 కాల్ వస్తే అక్కడ నుంచి రష్ అయ్యి మేము కరెక్ట్గా 3:52కి వస్తే మేము దగ్గర అక్కడ 3:50 to 4 లోపల మేము అక్కడికి వెళ్ళిపోయాం ఎగ్జాక్ట్ టైము నోట్ చేసుకున్నాము డిపిఆర్లో రికార్డ్స్లో ఉంటుంది ఆ లోపల మేము అక్కడ ఉండిపోయాం మేము ఉండేసరికి మనిషి క్యాజువల్గా ఉన్నాడు బండి మీద కూర్చొని ఉన్నాడు కానీ బాగానే హ్యాపీగా ఉన్నట్టు కనిపించారా లేకపోతే ప్రవీణ్ గారు ఏమైనా కొంచెం నలత్తగా నీరసంగా అలా ఏమైనా ఉన్నట్టు నీరసంగా ఉన్నట్టు లేకపోతే బాగా హ్యాపీగా ఉన్నట్టు అడగలేదు క్యాజువల్గా నేను అడిగే క్వశ్చన్స్ నేను దిగు మాస్క్ దిగానంటే ఒక్కసారి స్మైల్ ఫేస్తో నవ్వాడు అంతే అంటే నేను అడిగే క్వశ్చన్స్ క్యాజువల్గా అనిపించాయి నేను దిగు రెస్ట్ తీసుకునేసరికి కొంచెం క్యాజువల్గా నవ్వినట్టు అనిపించింది నవ్వినట్టు అనిపించింది నవ్వి అక్కడ నుంచి మూవ్ ఆన్ వెళ్ళిపోయాడు అంటే ఆయన కాన్షియస్లో ఉండి మొత్తం వింటున్నట్టులోనే ఉన్నాడు బండి వెళ్ళగలిగే సిచ్యువేషన్లో కూడా ఉన్నాడు మేము అందుకని మేము మరీ స్టేబుల్గా లేకపోతే మేము పంపించలేం కదా మేము ఎలా ఫోర్స్ఫుల్గా అయినా కానీ రెస్ట్ తీసుకోవచ్చు చెబుతాం మాకు పడ్డప్పుడు కానీ ఎలాంటి ఇంజురీస్ కొత్తగా ఎక్స్టర్నల్గా బ్లీడింగ్ కానీ ఏ బ్లీడింగ్ లేదు ఏదైనా బ్లీడింగ్ ఉండి ఏదైనా బాగా లాస్ట్రేషన్స్ కానీ ఏమైనా అయితే కంపల్సరీగా ఆయన వద్దన్నా కానీ హాస్పిటల్ తీసుకెళ్తాం ఓకే మీరు ఏదైతే దెబ్బ చూశాను అని అంటున్నారో ఎల్బో దగ్గర అది రెడ్గా కనపడుతోంది కొంచెం ఫ్రెష్గా కొంచెం ముందే జరుగున్నట్టు మీకు అనిపించిందా లేకపోతే గత 2-3 రోజుల ముందు దెబ్బలాగా అనిపించింది అది ఆ రోజు తగిలిందే కానీ ఒక 3 hours బ్యాక్ జరగవచ్చు ఒక 2 hours బ్యాక్ జరగవచ్చు అది ఫ్రెష్గా జరిగిన దెబ్బ అయితే కాదు ఫ్రెష్గా జరిగింది కాదు 2-3 రోజుల క్రితం అయితే 2-3 రోజుల క్రితం అయితే కాదు ఆ రోజే జరిగింది అయ్యి ఉండొచ్చు ఓకే అయితే ఇంకా ప్రవీణ్ పగడాల గారి దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు ఏమేం గమనించారంటే ఆయన బండి మీద కూర్చున్నారు అని అంటున్నారు ఊగుతున్నారు అని కూడా అంటున్నారు అంటే బండి స్టేబుల్ గా ఆపుకోలేకపోతున్నారు బండి వెయిట్ ని మొయ్యలేకపోతున్నారా ఓకే అది మొయ్యలేకపోతున్నారు అంటే అటు ఇటు అంటే స్ట్రైట్గా మనిషి మామూలుగా నార్మల్ మనిషి లాగా అయితే లేడు అది వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ కానీ ఇంకేమైనా అడిగి తెలుసుకున్నారా మీరు అంటే ఎక్కడికి వెళ్ళాలన్నా ఏంటి వృత్తిరీత్యా ఏం చేస్తూ ఉంటారు అని ఏం అడగలేదు నేను అది ట్రీట్మెంట్ తీసుకుంటే ఆ డీటెయిల్స్ తీసుకుంటా ట్రీట్మెంట్ అదే కేసు మన దగ్గర నోరిప్పి మాట్లాడితే ఆ డీటెయిల్స్ తీసుకుంటా ఒకటికి పేరు అడిగాము ఊరు అడిగాము ఏ రెస్పాన్స్ లేదు అసలు మేము పేరు అడిగాము ఎక్కడి నుంచి వస్తున్నాం అడిగాము ఫస్ట్ ఎక్కడికి వెళ్తున్నారు అనలేదు ఎక్కడి నుంచి వస్తున్నాము మీరు ఈ పరిస్థితిలో రావాల్సినంత అవసరం ఏందన్న ఎండ కొంత కొంచెం రెస్ట్ తీసుకుని వెళ్ళండి మా టోల్గేట్ తరపున రెస్ట్ రూమ్స్ ఉంటాయి పదండి రెస్ట్ తీసుకుని కానీ పదండి అని కూడా రిక్వెస్ట్ చేసాము అది రానని చెప్పారు మోస్ట్ ప్రైమరీగా అయితేనండి నాకు కన్ఫర్మేషన్ ఏంటంటే మీరు ప్రవీణ్ అంటున్నారు కానీ మాకు అసలు ఆ వ్యక్తి అనే తెలియదు దినాకర్ పలానా చోట విక్టిమ్ పడ్డాడు ఫోటో ఏమైనా తీసారా అన్నారు ఒక ఫోటో తీసాను సార్ అన్నాను ఫోటో తీసాను సార్ ఉందో లేదో చూడాలన్నాను కంపెనీ ఫోన్లో చూస్తే ఉంది అది పెట్టండి ఈ పలానా కేసు జరుగుతుంది కదా దానికి దీనికి ఏమైనా మ్యాచ్ అయిద్దాం పెట్టండి అన్నారు అది పెట్టిన తర్వాత ప్రాసెస్ పోలీసులు వచ్చారు అది ఇది ఒకటే తమ్ముడు అడిగారు ఇదే ఎలా వెళ్ళావు ఏంటి అసలు ఏ టైంకి రీచ్ అయ్యావు అసలు ఆ పర్సన్ ఎలాగ ఉన్నాడు స్టేబుల్గా ఉన్నాడా లేడా అని అడిగారు మేము ఎలాగైతే చూసాము మాతో పాటు మేము 3 రీచ్ అయ్యాము అక్కడికి ఎలాగైతే చూసామో అలాగా వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వటం కూడా జరిగింది